హాయ్ హలో నమస్తే. బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడు 2 ప్రోమోలు అయితే విడుదలైనయి. ప్రోమో నెంబర్ 1లో అసలు బర్నీ గారు ఎందుకు కళ్యాణ్ మీద సీరియస్ అయ్యారు? రితు ఎందుకు ఏడుస్తా లోనకెళ్ళిపోయింది? సంజన గారిని గురించి ఏమైతే కామెంట్స్ మన బర్నీ గారు చేశారు, ఆయనన్ని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ప్రోమో 3లో ఏమేమి చూపించారో అయన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ బర్నీ గారు ఏదైతే రెక్టాంగిల్ అని పెట్టిందో రితు, అది ట్రయాంగిల్ అని పెట్టిందో రితు, అది ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్ అని చెప్పారు. దీనికి అంతటికీ రీజన్ ఎవరంటే తనూజనే చెప్పాలి. తనూజే ఫస్ట్ దీని గురించి క్వశ్చన్ చేయడం జరిగింది. దాన్ని తీసుకుని కరెక్టే అని చెప్పి దాన్ని ప్రేక్షకులకి కెమెరాకి చూపిస్తూ చూడు ఎంత అన్ఫేర్గా ఆడుతున్నారని చెప్పి బర్నీ గారు మంచిగా ఈ ఫైరే కావాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటుంటే బర్నీ గారు ఈరోజు ఆయన ఫైర్ అయితే చూపించాడు. చాలా బాగుంది. అంటే ఈరోజు ఎపిసోడ్ అయితే పేలిపోయేలా ఉంది ఆయన ఫైర్ తోటి. అంత ఫైర్ చూపించాడు. ఒక్కొక్కరి మీద ఆయన వదిలిన బాణాలు, మాటలతో వదిలిన బాణాలు అయితే మాత్రం చాలా 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 సూపర్గా ఉన్నాయి. అసలు అది రెక్టాంగిల్ అది ట్రయాంగిల్ కాదని చూపించి సంజన గారితో మాట్లాడినప్పుడు రితు మధ్యలో వచ్చింది. ఎందుకు నా పేరు ఎందుకు చెప్తున్నారు మీరు? ఎవరైనా గెలిస్తే మీరు చూడలేరని చెప్పి ఆమె ఎడుతాను లోనకి పోయింది. అప్పుడు బర్నీ గారు ఆయనలో ఆయనే మాట్లాడుకుంటా, నేను అందరినీ చూస్తున్నాను, ఒక్కొక్కళ్ళు నేను మౌనంగా ఉన్నప్పుడు వరకు, నేనైతే ఇప్పుడు మౌనంగా ఉండను, అందరి లెక్కలు తేలుస్తాను అన్న టైప్లో ఆయన ఫైర్ అవ్వడం జరిగింది. ఎవరైతే షూ చూపించారు అనే లోపల అసలు ఈ షూ విషయం ఏంటంటే, లైట్ టాస్క్లో ఎలిమినేషన్ కాక ముందు ఎపిసోడ్లో ఏదైతే లైట్ టాస్క్ ఆడారో ఆ టాస్క్లో కళ్యాణ్కి డిమాండ్ పవన్ షూతో సైక్ చేసి బర్నీని తప్పించడం జరిగింది. అది ఈయన ఎలిమినేషన్ అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత టీవీలో చూడడం జరిగింది. అదే శ్రీజ కూడా బయటికి ఎలిమినేషన్ అయ్యి మళ్ళీ లోనకి వచ్చిన తర్వాత ఈ విషయం కళ్యాణ్కి చెప్పడం జరిగింది. అందుకే కళ్యాణ్ అంటున్నాడు, డిమాండ్కి ఈ విషయం ఇప్పటివరకు తెలియదు, నాకు శ్రీజ ద్వారా తెలిసిందని చెప్తున్నాడు. అది నేనేమన్నా అన్నానా, నీ పేరు పెట్టి అన్నానని చెప్పి చాలా ఫైర్ అయ్యాడు మన బర్నీ. ఇది మన ప్రోమో 2లో చూపించారు. ప్రోమో 3లో ఏమైందంటే ఒక టాస్క్ ఇచ్చారు. ముగ్గురు మిగిలారు, ఇమాన్యుయల్, రితు అండ్ కళ్యాణ్. వీళ్ళు ఏం చేయాలంటే బ్లాక్స్ తీసుకుని టవర్ టైప్ కట్టాలన్నమాట. కట్టి వాళ్ళకు బ్యాట్స్ ఇచ్చారు. ఎవరైతే మిగిలిన ఇందులో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళందరూ బాల్తో కొట్టాలి. వీళ్ళు బ్యాట్లతో వాటిని కాపాడుతూ ఉండాలి. ఇదే అమర్దీప్ ఉండే సీజన్లో వద్దురా, కొట్టకండిరా, ప్లీజ్ రా అని చెప్పి ఆయన బతిమాలుకున్న సీన్స్ అన్నీ ఇప్పుడు రితు చేస్తుంటే అనిపించింది అనమాట. రితుకి ఓన్లీ డిమాండ్ ఒకటే సపోర్ట్ చేసినట్టు అనిపించింది. మిగిలిన మొత్తం అందరూ నాకు తెలిసి రితుని కొట్టడం అయితే జరిగింది. తనూజ అయితే ఇంకా రెచ్చిపోయి మరీ కొట్టింది. డిమాండ్ చాలా బాగా బాల్స్ వేసి మొత్తం కళ్యాణ్ టవర్ని కోలుకొట్టేద్దామన్న ప్రాసెస్లో అయితే ఉన్నాడు. రితుని ఎలాగైనా గెలిపించాలని సాయశక్తిలో అయితే కృషి చేశాడు. కాకపోతే ఏం చేశాడంటే ఆ ఓవర్ ఎగ్జైట్మెంట్లో అతను లైన్ దాటేశాడు, లైన్ మీద చేయడం జరిగింది. దాంతో కళ్యాణ్ సంజన గారిని డిస్క్వాలిఫై చేయమంటే ఆయన డిస్క్వాలిఫై చేసిన తర్వాత బర్నీ గారు ఒక డైలాగ్ ఆడతారు, ఇప్పుడు ఆడండి గేమ్ అని చెప్పి. ఆ తర్వాత అక్కడితో ప్రోమో కట్ చేశారు. మనకు ఇప్పుడు ఏంటంటే ఇమాన్యుయల్ నెగ్గాడా, కళ్యాణ్ నెగ్గాడా 100% వచ్చే వార్తలు నేను మార్నింగ్ చెప్పినట్టు కూడా కళ్యాణ్ ఈ గేమ్ నెగ్గి ఫైనలిస్ట్గా అయ్యాడా, లేకపోతే వీళ్ళిద్దరికి వేరే గేమ్ ఏమైనా పెట్టారా, ఇవన్నీ చూడాలి. కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ పడాలా ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఈ ప్రోమో 1 and 2. ఇందులో బర్నీ గారిది ఒక పోర్షన్ చాలా ఉంది, చాలా బాగా చేశారు. రీతు కూడా ఓడిపోయిన తర్వాత మన డిమాండ్ పట్టుకుని నువ్వు ఒక్కడ మాత్రం ఏం చేస్తావురా, చాలా ట్రై చేసావని వాళ్ళిద్దరు పట్టుకుని పగిలించుకుని ఏడ్చిన ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అండ్ తనూజ్ అయితే వాడు అటు సైడ్కి వెళ్ళి కొడుతున్నాడు, నేను ఊరుకుంటానని చెప్పి ఈమె కూడా బ్లైండ్గా ఫుల్ సపోర్ట్ మన కళ్యాణ్కి ఇవ్వడం, ఈ సీన్లన్నీ చాలా చాలా బాగా అనిపించినాయి. ఇది ఈ ప్రోమో 1 and 2 అనాలిసిస్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.